నమస్తే, వెల్కమ్ టు క్విక్ న్యూస్ ఏపీ. తెలుగుదేశం పార్టీ ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు వెలగల జగదీష్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కోటపాడు మండలం సింగన్న దొరపాలెం గ్రామంలో వెలగల జగదీష్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం అనంతరం 300 మందితో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ, సింగన్న దొరపాలెం గ్రామంలో ప్రజల ఆశీస్సులతో నా తల్లిదండ్రులు గ్రామ సర్పంచులుగా, ఎంపీటీసీలుగా మీకు సేవలు అందించారు. మీ ప్రేమాభిమానాలు ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీపై ఉంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బండారు సత్యనారాయణ మూర్తిని, అలాగే కూటమి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ భోజంకి సూర్యనారాయణ, కన్నూరు నాగభూషణం, అచ్చిబాబు, సింగం ధరపాలెం దేశం పార్టీ నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సింగన్న దొరపాలెం గ్రామ ప్రజలకు, అలాగే టీడీపీ కార్యకర్తలకు, టీడీపీ అభిమానులకు, గ్రామ ముఖ్య నాయకులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలను తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, అసలు ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేశాము అంటే, ఈరోజు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి బండారు సత్యనారాయణ మూర్తి గారిని, అలాగే ఉమ్మడి అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలన్న లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి సీఎంగా ఉన్నారు. కానీ నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ఉన్నారు. అయితే ఈ మహానుభావుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఎవరిని అడిగినా, పెద్దవారిని అడిగినా, పిల్లవారిని అడిగినా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఉంది అంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి. విశాఖపట్నంలో ఉందా, అమరావతిలో ఉందా, కర్నూలులో ఉందా, ఇప్పుడు ఎవ్వరూ చెప్పలేరు. చివరికి వాళ్ళే చెప్పలేని పరిస్థితికి తీసుకువచ్చారు. అలాగే పోలవరం ప్రాజెక్టు, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఈ పోలవరం ప్రాజెక్టుని 80% కంప్లీట్ చేశారు. 2019లో ఈయన వచ్చిన తర్వాత ఉన్న 20% కూడా కంప్లీట్ చేయలేని దౌర్భాగ్యం ఆయనకు వచ్చింది. అంటే ఈరోజు పోలవరం ప్రాజెక్టు వచ్చి ఉంటే దీనికి అనుసంధానంగా సుజల స్రవంతి ప్రాజెక్టు మన చంద్రయ్యపేట దగ్గర వచ్చి ఉండేది. అది వచ్చి ఉంటే ఈరోజు మన గోదావరి జిల్లాల్లాగే మనం కూడా సంవత్సరానికి ఒక 3 పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది. అది ఇప్పుడు మీకు చెప్పడం మర్చిపోయింది. నేను ఈ భూ హక్కు చట్టం మీద ప్రతి పాస్బుక్ మీద మన తాతల ఫోటోలో లేదా మా నాన్న ఫోటోలో ఉండేది పూర్వం. ఇప్పుడు దాని మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే ఒరిజినల్ డాక్యుమెంట్లు ఆయన దగ్గర ఉంచుకొని జెరాక్స్లు మన దగ్గర ఇస్తాడు. ఫ్యూచర్లో వీటిని కూడా తాకట్టు పెట్టేసి డబ్బు తెచ్చే ఆలోచనలో ఆయన ఉన్నాడు. అలాంటి భూ హక్కు చట్టాన్ని కంప్లీట్గా రద్దు చేసే కార్యక్రమాన్ని మన చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఇక చాలు, జగన్మోహన్ రెడ్డి చాలా ఎక్కువ చెప్పాం, మరి చాలు. ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే, ఈరోజు బండారు సత్యనారాయణ మూర్తి గారు రాష్ట్ర సీనియర్ నాయకుల్లో ఒకరైన ఈ బండారు సత్యనారాయణ మూర్తి గారు ఒకసారి మంత్రి వర్యులుగా కూడా పనిచేశారు 5 సంవత్సరాల పాటు. కాబట్టి అటువంటి బండారు సత్యనారాయణ మూర్తి గారు మన నియోజకవర్గానికి రావడం అనేది నిజంగా మన యొక్క అదృష్టం. ఆయన యొక్క గుర్తేంటి చెప్పండి ఒకసారి. సైకిల్. తెలుగుదేశం పార్టీని నిలబడ్డారు కాబట్టి ఆయన గుర్తు సైకిల్. అదేవిధంగా టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేష్ గారు, ఆయన యొక్క గుర్తు కమలం పువ్వు. ఎందుకంటే ముగ్గురు కలిసి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు ముగ్గురు కలిసి బీజేపీకి టికెట్ ఇవ్వడం జరిగింది అనకాపల్లి పార్లమెంటు. కాబట్టి మీరు గమనించాల్సిన, ఇంతకుముందు చెప్పిన ఆల్రెడీ, మీరు గమనించాల్సిన విషయాలు 2. రేపు సోమవారం మీరు ఎలక్షన్కి వెళ్తారు ఓటు వేయడానికి. ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎంపీ గారి గుర్తు మీకు చూపిస్తారు. ఆ ఈవీఎం దగ్గరికి వెళ్ళి వరుస నెంబర్ చూడండి. 1, 2, 3లో ఉంటుంది కమలం పువ్వు. వరుస నెంబర్ 3.
ఆ వరుస నెంబర్ 3లో ఆ కమలం పువ్వుకి ఫస్ట్ ఓటు వేయండి. లేదా 3వ నెంబర్ లెక్కించకపోతే మాత్రం 3వ నెంబర్ లెక్కించలేకపోతే ఎక్కడ కమలం పువ్వు గుర్తుందో చూసుకోండి, ఆ కమలం పువ్వుకి ఓటు వేయండి. అలాగే రెండోసారి ఇంకో ఈవీఎం మిషన్ దగ్గర తీసుకువెళ్తారు. అది మన బండారు సత్యనారాయణమూర్తి గారి గుర్తు, సైకిల్ గుర్తు. అది వరుస నెంబర్ 4లో కనిపిస్తుంది. ఒకవేళ 4 లేకపోతే మీరు పైన సైకిల్ చూసుకొని రండి, సైకిల్ ఎక్కడ ఉంటే అక్కడ ఓటు వేయండి. మీరందరూ కూడా ఈ సైకిల్ మీద ఓటు వేసి భారీ మెజార్టీతో బండారు సత్యనారాయణమూర్తి గారిని గెలిపిస్తే మన రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. అదేవిధంగా మీరందరూ కూడా కమలం పువ్వు మీద ఓటు వేసి భారీ మెజార్టీతో సీఎం రమేష్ గారిని గెలిపిస్తే కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ఏమవుతారు? ప్రధానమంత్రి అవుతారు. కాబట్టి అక్కడ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు అయ్యి ఇక్కడ